ఆ, ఒకటి స్పీకర్ గారు ఈ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లల్ని మొదటిసారి మనం ఈ సెషన్ నుంచి అలౌ చేస్తున్నాము. ప్రొసీడింగ్స్ని వారు చూసి కొంత అవగాహన పెంచుకుంటారు, గౌరవాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే, గౌరవం పెంచడం తర్వాత సంగతి వారి సమక్షంలోనే గౌరవం తగ్గించుకునే విధంగా సభ్యులు ప్రవర్తించారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదొక అంశం. అలాగే ఆ రోజు మనం చూసాము 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఈ 2 రోజుల నుంచి కూడా ఆ, అధికార కూటమి సభ్యులు అసెంబ్లీ సెషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రశ్నోత్తరాలకి సమాధానాలు కూడా వింటున్నాము. దానిలో భాగంగా ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఈ ఏదైతే మనం డిబేట్లో మాట్లాడుకుంటున్నామో ఏ రోజుకు ఆ రోజు జరిగిన పరిణామాలు, ఆయన ఇటీవల జరిగిన వాటిని ఆయన సభలో ప్రస్తావించడం జరిగింది. ఆయన మీద అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అవ్వచ్చు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ, ఆ పరిణామ క్రమంలో అంబటి రాంబాబు గారి అరెస్టు, ఆయన ఇంటికి పరామర్శించడానికి 6 గంటల పాటు ఏ రకంగా గుంటూరు వెళ్ళటానికి అంత టైం ఎట్లా పడుతుంది, ఈ రకంగా పడితే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా, ప్రజలు ఎంత ఇబ్బందులు పడినా పర్వాలేదా అని చెప్పేసి మనం ఏదైతే డిబేట్లో మాట్లాడుకుంటామో ఆయన కూడా ఇప్పుడు ఆన్ రికార్డు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. సో వీటన్నిటికీ ఏంటి సార్, వాళ్ళే క్వశ్చన్లు అడిగితే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, సభాధ్యక్షుడేమో ఆయన, స్పీకర్ గారేమో ప్రభుత్వం నియమించిన వ్యక్తే ఉన్నారు. మరి చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళే క్వశ్చన్లు వేస్తే మనం అడిగినట్టు వాళ్ళు కూడా అడిగితే దీనికి సమాధానమే చెప్పాలి, దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఎన్ని చెప్పినా కూడా గవర్నర్ అంతరాయం కల్పించడం, పేపర్లు చిచ్చి వేయటం అనేది ఎవరు అంగీకరించే అంశం కాదు. ఇక్కడ మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అంటే నిరసన వ్యక్తం చేస్తారు, కాగితాలు చెప్పేస్తారు, వెలుగులేకపోతారు. ఇవన్నీ జరుగుతుంది. స్పీకర్ మీద కూడా పేపర్లు టింపు వేస్తారు. అంటే గవర్నర్ అనేటువంటి ఒక పదవి హోదాకు గౌరవం ఇవ్వరు సభ్యులు. అంత అగౌరవపరచాల్సిన అవసరం ఏంటి? గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా చేయండి, లేదంటే గవర్నర్ ప్రసంగం మొదలు పెడతాను మీరు బాయ్కాట్ చేసి వెళ్ళిపోండి. గవర్నర్ ప్రసంగం కూడా మేము వినమని ఈ ఏంటంటే ఏ సంప్రదాయాలు పాటించకుండా మా ఇష్టం, మేము ఎప్పుడైనా వస్తాం, మా ఇష్టం ఎప్పుడైనా కాగితాలు చింపేస్తాం, మా ఇష్టం గవర్నర్ అయినా సరే ఎవరైనా సరే నిరసన వ్యక్తం చేస్తాం, మేము బయటికి వెళ్ళిపోతాం. ఆ సభలో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి మనం ఏం సందేశం ఇస్తాము అనేటువంటిది కూడా ఆలోచించరు. మా ఇష్టము అనేటువంటి పద్ధతిలో శాసనసభ్యులు అంటే ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించడం ఎవరు కూడా అంగీకరించేది కాదు. అది బాధ్యత ఉంది వాళ్ళకు కూడా. బాధ్యత లేదా? బాధ్యత ఉంది కదా. మరి బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించాలి. ఇక్కడ ప్రభుత్వ పరిపాలనలో లోపాలు ఉండొచ్చు, అవినీతి ఉండొచ్చు, అక్రమాలు ఉండొచ్చు. మీకు ఒక మంచి వేదిక అసెంబ్లీ మాట్లాడటానికి, మీరు వాటిని నిలదీయండి, ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టండి. మీ సమావేశంలో కూర్చొని వచ్చిన పిల్లలు కూడా అరే ఆలోచిస్తారు కదా, ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు, ఎలా ప్రభుత్వాన్ని ఏకాటంలో పెడుతున్నారు అనేటువంటిది వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. ఇవన్నీ ఏమీ ఆలోచన లేదు, మా ఇష్టం ఇంకా అంతే, మేము అలా వస్తాం ఇలా వెళ్తాం, గవర్నర్ ఉండని ముఖ్యమంత్రి ఉండని ఎవరన్నా ఉండని ఏ హోదాకు గౌరవం ఇవ్వము అనే పద్ధతిలో మొన్న వ్యవహరించినప్పుడు స్పీకర్ ఆ విధంగా మరి అభిప్రాయపడి చెప్పడంలో తప్పేముంది? ఏం తప్పులేదు. మరి కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా, ఎందుకు ఇలా చేస్తారు, కరెక్ట్ కాదు కదా. మీరు వద్దనుకుంటున్నారు, రామికా వస్తే వేయించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకు? మీ పదవులు పోకుండా కాపాడుకోవడానికి. గవర్నర్ ప్రసంగం అయిపోయేంత వరకు ఓపిక ఉండగా పోనీ గవర్నర్ ప్రసంగం మొదలు పెడతాను మీరు బయట వెళ్ళిపోండి. ఆయన మాట్లాడుతూ ఉంటే గవర్నరు ఆయనకు విలువ ఇవ్వకుండా స్లోగన్స్ అన్ని ఇచ్చుకుంటూ పేపర్లు చింపేసి విసిరేయడం అనేది గవర్నర్ యొక్క
పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా మీరు అగౌరవపరచడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ పరిపాలనలో సారీ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో తెలుగుదేశం కూడా అలా చేస్తే కూడా కరెక్ట్ కాదు, అది కూడా తప్పి. కాబట్టి ఇక్కడ ఈ సంప్రదాయాలు పాటించాలి, అలాగే ప్రజల్లో మీరు మెప్పు పొందాలి అని అనుకున్నప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడాలి. ఏంటి విచిత్రం, అప్పుడే వెళ్ళిపోయారు. 60 రోజులు దాదాపు వచ్చారు, ప్రజెంట్ వేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంకా రామంటారు. ఏంటి ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు మిమ్మల్ని? ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి దారి చూపుతారనే కదా. మీరు అసెంబ్లీని బాయ్కట్, గతంలో తెలుగుదేశం వాళ్ళు బాయ్కట్ చేశారా, సీఎం చేశారా అంటే వాళ్ళని మనమేం సమర్థించడం లేదు, వాళ్ళు చేసినా తప్పే. కాకపోతే మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ జరిగిందని చేస్తున్నారు. ఇష్యూ జరిగితే అది వేరే అంశం, మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తే అది వేరే అంశం. మీరు ఎందుకు అలా ఉద్దేశపూర్వకంగా చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? వాళ్ళ అసెంబ్లీలో నిలదీయడానికి ఒకప్పుడు నేను అసెంబ్లీ ప్రొసీడింగ్ గా చూశాను. ఒక్క లెఫ్టిస్ట్ ఎమ్మెల్యే ఉన్నా కూడా అసెంబ్లీని నిలదీసి ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టిన సందర్భాలు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇరుకున పెట్టే సందర్భాలు ఉంటాయి అసెంబ్లీని. ఒక్క ఇండిపెండెంట్ శాసనసభ్యుడు కూడా ఇరుకుని పెట్టే సందర్భాలు. వీరు 11 మంది ఉన్నారు, ఓకే. ఆయనకు మొహమాటం, చంద్రబాబు నాయుడు గారు మొహం చూడలేరు, అయ్యన్న పాత్ర గారు మొహం చూడలేరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బయోకాట్ చేసి వెళ్ళిపో, మిగతా 10 మంది కూర్చోండి, ఎక్కడ మాట్లాడండి, మీరు కూడా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన ఒక హోదాలో నేను ముఖ్యమంత్రి హోదా అయ్యాను, మాజీ ముఖ్యమంత్రి అయ్యాను, ఆ స్థాయి ఏంటి, నేనేంటి, నేను వెనక బెంచ్లో కూర్చోవాలనా, నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ ఉండాలనా, నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఏమో నన్ను అవమానపరుస్తారేమో, ఉంటే లేనిపోని ఎన్ని సృష్టిస్తారేమో, ఇబ్బంది పెడతారేమో అని ఒక అభద్రతా భావం ఫీల్ అయ్యేది అనుకుందాం. ఆయన వెళ్ళిపోవచ్చు, వచ్చాడు, కనపడ్డాడు, వెళ్ళిపోయాడు. మిగతా 10 మందికి ఏంటండి, ఎందుకు వాళ్ళని కూర్చోమని చెప్పలేదు ఆయన? వాళ్ళు ఎందుకు బైకట్ చేయాలి? బాధ్యత లేదా? ఉంది కదా. ఇది ఈ సంప్రదాయము మంచి పద్ధతి కాదు. అంత హడావిడిగా ఒక శాసనసభ్యులు మేమని బాధ్యత లేకుండా ఏదో మున్సిపాలిటీలో కౌన్సిలర్ లాగా వ్యవహరిస్తాము అంటే ప్రజలు చూస్తున్నారు కదా లైవ్ లో ఏం జరుగుతున్నది, ఎవరేం చేస్తున్నారు, ఏంటి, అది కూడా మీకు అర్థం చేసుకోరా? అక్కడ పిల్లల పైన కూర్చున్నారంటే అది కూడా మీకు అర్థం చేసుకోరా? ఏం సందేశం ఇస్తారు మీరు జనాలకి? ఇవాళ ఏం సమాధానం చెప్తారు? ఎందుకు వెళ్ళిపోయాను అసలు? హాయిగా శుభ్రంగా బ్యాంకుకి అసెంబ్లీకి వెళ్ళండి, మాట్లాడండి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టండి. ఇవాళ దాదాపు 2 సంవత్సరాల కాలం అని అవుతున్నది అనుకోండి. ప్రభుత్వంలో వైఫల్యాలు ఏం లేవా? మీ కంటికి కనపడలేదా? ఆ వైఫల్యాలు అసెంబ్లీలో ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని పరిస్థితి, అప్పుడు జనం మెచ్చుకుంటారు కదా. అవన్నీ వదిలేసి గోల చేసుకుంటూ మేము వెళ్ళిపోతాము అంటే వెళ్ళిపోయారు. మరి జీతభత్యాలు తీసుకుంటున్నారా, తీసుకోవటం లేదా? జీతభత్యాలు ఎవరి సొమ్మది? ప్రజల యొక్క పన్నుల రూపంలో వచ్చిన డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు జీతం వద్దని వదులుకున్నారు, మిగతా వాళ్ళు బయట సంతకాలు పెట్టిపోయి కూడా జీతాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి కదా వాళ్ళ మీద. రాకుండా కూడా వచ్చినట్టు సంతకాలు పెట్టారని. మరి జీతాలు కూడా అందరు వదులుకోండి, మీకు ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అన్ని వదులుకోండి. అట్లాంటప్పుడు బైకట్ చేస్తానప్పుడు ప్రోటోకాల్స్ ఏమో కావాలి, జీతాలు కావాలి, భత్యాలు కావాలి, కారు అలవెన్సులు కావాలి. మరి ఎట్లా ఏంటి, ఏం ఆలోచిస్తారు ఎవరైనా? ఒక ఇష్యూ మీద ఆ రోజు 1 గంట బాయ్కాట్ చేశారు, లేదంటే మొత్తంగా సెషన్ ఆ రోజు అసెంబ్లీ అంతా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఒక ఇష్యూ మీద ప్రభుత్వం సరిగా సమాధానం చెప్పలేదంటే ఓకే, ఎవరు కాదన్నదండి.
లేదు ఒకవేళ ఏమైనా లోపల రచ్చ జరిగితే స్పీకరు ఆ రోజంతా సస్పెండ్ చేయొచ్చు, లేదు సెషన్ అంతా సస్పెండ్ చేయొచ్చు, అది వేరే అంశం. ఏమీ లేకుండా ఊరికేనే మీరు మేము వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతూ ఉంటే మీ సభలో అసలు ప్రతిపక్షం లేని పరిస్థితి ఏంటండి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర చాలా ఇంపార్టెంట్ కాదా? ఎవరైనా చెప్పండి. ప్రతిపక్షం లేకుండా వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు ఏమైనా హాయిగా సరదాగా మాట్లాడుకుంటారు, బాధ్యత లేకుండా చెప్పుకుంటారు, ఏ బిల్లులు కావాలంటే ఆ బిల్లులు పెట్టుకుంటారు, పాస్ చేసుకుంటారు, గవర్నమెంట్ నడుపుతారు. అది కరెక్టా? కాదు కదా. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర చాలా ముఖ్యం. అది ఎంతమంది ఉన్నారు అన్నది కాదు, ఒకరున్నా ఇద్దరున్నా 10 మంది ఉన్నా కూడా సభలో ఉండాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నుంచి జవాబు పొందాలి. ఇవన్నీ మర్చిపోయి మేము పారిపోతాం అంటే ఈ విధానం కరెక్టే కదా. మళ్ళీ మీరు ఓట్లు అడుక్కోవాలి, జనం దగ్గరికి పోవాలి కదా. ఏ మొహం పట్టుకొని వెళ్తారు అక్కడికి? ఏం జరిగిందని మీరు బాయ్కాట్ చేస్తారు? అవమానపరిచారా? ఎవరు అవమానపరిచారు? ఎగ్జాక్ట్లీ. మీరు లోపలికి వస్తుంటే ఏమైనా గొడవ పెట్టారా? మీరు రాణి కూడా చొక్కా పట్టుకుంటున్నారా? లేదు కదా. అయ్యా బాబు మీరు రండి, మీకు సమయం ఇస్తాను అని చెప్పి స్పీకర్ గారు పదే పదే విజ్ఞప్తి చేశారా లేదా? కరెక్ట్. మరి అవన్నీ గౌరవించకుండా మా ఇష్టం, మేము వస్తాము పోతాము, రామే రాము అంటే రావద్దు. జీతాలు తీసుకోకండి, అలవెన్స్ అన్నీ మానేయండి, ఆరోగ్యం మెడికల్ అలవెన్స్ కూడా మానేయండి, అన్ని మానేయండి. మాకు మేమేమీ తీసుకోవడం లేదా, పరిశుద్ధులం మేము, అసెంబ్లీ కూడా పోమని చెప్తే ఒప్పుకుంటాం. రైట్. ఎగ్జాక్ట్. మళ్ళీ అన్ని కావాలి.